ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. మరొక పాటలు మనం కొన్ని పాటలు విందాం. సోఫియా వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తుంది. తర్వాత గాలింకి హెప్సిబా మరొక పాట పాడి వినిపిస్తుంది. ఇద్దరు పాటలు అయిన తర్వాత రెండో మాట మనం ధ్యానం. చంద్రుడా మందకాచి ఇందురుడా, నింగిలోని చంద్రుడా మందకాచి ఇందురుడా, నిందలేని సుందరుడా గంధమొలికి చందనుడా, నిందలేని సుందరుడా గంధమొలికి చందనుడా.
హెప్సిబా వచ్చి మరొక పాట పాడి వినిపిస్తుంది. తర్వాత రెండో మాట ధ్యానానికి వెళ్దాం. కల్వరి గిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా.
ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో సిలువలో యేసు ప్రభు పలికిన రెండో మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేటటువంటి మాటను అనుసరించి మనకు వర్తమానం అందించడానికి డి విశ్వేశ్వరరావు గారు మన మధ్య ఉన్నారు. ప్రభు ప్రేమలో వారిని వర్తమానం అందించడానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువ ధ్యానంలో యేసు ప్రభు పలికినటువంటి 7 మాటలను ధ్యానించేటటువంటి క్రమంలో మొదటి మాటను మన మధ్యన్న సుమంత్ బ్రదర్ చక్కగా వివరించారు. మరి అందరిని బట్టి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని రెండవ మాటని ప్రారంభించుకుందాం. స్తోత్ర తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, నీ పాదాలకి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. కృప కలిగిన దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు, దేవాతి దేవుడు నాయన. మరి నాయన, ఇదిగో తండ్రి, మీరు సిలువలో పలికిన 7 మాటల్ని ధ్యానించే క్రమంలో పరిశుద్ధాత్మ దేవ, ప్రతి బిడ్డ ద్వారా మీరు సంఘంతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి. రెండవ మాటను మాట్లాడుతుండగా తండ్రి, నన్ను సులువు చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవ, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. ఏదైతే వారికి ప్రయోజనకరమో, ఏదైతే మేలుకరమో వారికి దానిని అందించమని నీ సన్నిధిలో ప్రభా తండ్రి, మేమందరము నా తండ్రి మీ వాక్యం చేత అయా ఉదక స్నానం చేయుటకు మీ కృప వెంబడి కృపను క్రమరించమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి ఈ దినం మనం ధ్యానించబోయేటటువంటి వాక్య భాగం లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని ధ్యానిద్దాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నన్ను. దిస్ సెకండ్ వర్డ్ ఇన్ ద క్రాస్ బిలాంగ్స్ టు హెవెన్లీ స్ట్రీమ్. ఇది మోక్షధారకు సంబంధించినటువంటి వాక్యం. మోక్షధార అంటే యేసు ప్రభు తన యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగతో ఇచ్చినటువంటి మోక్షాన్ని ఇచ్చినటువంటి క్షణం కాబట్టి దీనిని మోక్షధార అంటున్నాం. అయితే ఈ వాక్య భాగం ఏ సందర్భంలో పలుకుబడిందంటే, గొల్గొతా కొండ మీద యేసు ప్రభువుకి ఇరువైపులా ఎడమవైపు ఒక దొంగను, కుడివైపు ఒక దొంగను సిలువ వేశారు. మరి కుడివైపు ఉన్నటువంటి దొంగ యేసు ప్రభు పలికినటువంటి మొదటి మాట ఇప్పుడే మన సుమంత్ బ్రదర్ ద్వారా మనం విన్నాం. మొదటి మాటకు ప్రభావితుడై యేసు ప్రభుతో పశ్చాత్తాపడి ఏమంటాడంటే, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్న మాటకి యేసు ప్రభు తిరిగి ఏం జవాబిస్తున్నాడంటే, ఈ యొక్క యేసు ప్రభు పలికినటువంటి మాటే ఈ రెండవ మాట. ఆ దొంగతో ఈ రెండవ మాట వాగ్దానం చేస్తున్నాడు. పిల్లారా, మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఈ సిలువ ధ్యానంలో సిలువను గురించి ధ్యానిద్దాం. సిలువ దాని యొక్క అబ్రివేషన్ గమనించినట్లయితే, సి అంటే శిక్షార్థం, లు అంటే లొలవడి, హీనమైన అని అర్థం, వా అంటే వధస్తంభం. శిక్షించుటకు హీనమైనటువంటి వధస్తంభమే సిలువ. అయితే ఈ సిలువను మొట్టమొదట రూపకల్పన చేసినటువంటి వారు పరిసయ్యులు. మరి ఆనాడు అనేకమైనటువంటి శిక్షలు ఉన్నాయి. చిరచ్ఛేదన ఉంది, మరి నూనెలో ముంచి చంపడం, నీళ్ళలో ముంచి చంపడం, బల్యంతో పొడవడం, మరి ఇంకా రకరకాలైనటువంటి
శిక్షలు ఉన్నప్పటికి కూడా అయితే యూదులు కానీ, రోమియులు కానీ, గ్రీకులు కానీ, బబులోనియులు కానీ, మరి పర్షియన్లు కానీ, సిరియన్లు కానీ సిలువు శిక్షను అవలంబించారు. ఏమిటి ఈ సిలువు శిక్షలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని గమనిస్తే 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది, ఎక్కువ సమయం ఈ సిలువు శిక్షలో బాధించబడడం. నేరగాళ్ళని సిలువు ఎందుకు వేస్తారంటే తక్కువ సమయం, మిగతా అన్ని సెక్షన్లో గమనిస్తే తక్కువ సమయంలోనే చనిపోతారు. అయితే ఈ సిలువ శిక్షలో నేరగాళ్ళు ఎక్కువ సమయం బాధపడుతూ ఉన్నప్పుడు వీరు చూసి ఆనందించేటటువంటి వారు. మరి రెండవ ప్రత్యేకత ఏమిటి సిలువలు అంటే, సిలువ శిక్షలో అది ఒక అవమానకరమైనటువంటి శిక్ష. అందుకే సిలువను యూదులు అసహించుకుంటారు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనాన్ని గమనిస్తే, మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. అలాంటి శిక్షను ఎవరికి అవలంబించారంటే యేసు ప్రభువుకి అవలంబించడం జరిగింది. మరి ఇదంతా ఎందుకు జరిగింది అని మనం గమనించినట్లయితే ఇది ఒక ప్రవచన నెరవేర్పు. యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. ఈ ప్రవచన నెరవేర్పు చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో గమనిస్తే, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. దేవునికి స్తోత్రం పిల్లరా. అయితే ఇక్కడ గమనిస్తే అతిక్రమం చేసినటువంటి 2 దొంగల మధ్య గొల్గొతా కొండ మీద యేసు ప్రభువుని సిలువ వేశారు. మరి ఆ 2 దొంగల పేర్లు గమనించినట్లయితే ఎడమవైపు దొంగ పేరు గెస్టాస్, కుడివైపు దొంగ పేరు డిస్మస్. అయితే ఈ 2 కూడా గ్రీకు పేర్లే. అయితే ఈ పేర్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. మరి అపోక్రిఫల్ బుక్ ఆఫ్ నికోదెమస్ అనేటటువంటి గ్రంథములో రాయబడ్డాయి. మరి గెస్టాస్ అంటే అర్థం టు కంప్లైన్, ఫిర్యాదులు చేయువాడని, టు మోన్, మొరపెట్టువాడని అర్థం. అయితే డిస్మస్ అంటే అర్థం డెత్, మరణము. అదేవిధంగా సన్సెట్, అస్తమయం. వీరి క్యారెక్టర్ల పరంగా కనుక గమనించినట్లయితే, వీరి క్యారెక్టర్లను కనుక గమనిస్తే గెస్టాస్ అంటే శిలాహృదయుడు అని అర్థం. అదేవిధంగా డిస్మస్ అంటే దేవుని వైపు తిరుగువాడు అని అర్థం. అయితే ఇలాంటి దొంగల మధ్య వీరిద్దరు కూడా దొంగలే. ఎడమ వైపున్న గెస్టాస్ కానీ కుడివైపున్న డిస్మస్ కానీ ఇద్దరు దొంగలే. మరి వీరిద్దరి మధ్య యేసు ప్రభువుని వేలాడదీయబడ్డారు. మరి అయితే ఈ దొంగలు ఇద్దరు కూడా దోపిడీదారులే, ఎవరు మంచోళ్ళు కాదు. అనేకమైనటువంటి హత్యలు చేసిన వారు, అనేకమైన దొంగతనాలు చేసినటువంటి వారు. అయితే నైతిక విలువ లేనటువంటి వారిద్దరు, నైతిక విలువ లేనటువంటి వీరిద్దరి మధ్య నైతికత కలిగినటువంటి యేసు ప్రభువుని సిలువ వేయడం జరిగింది ప్రియులారా. మరి అంతేకాదు, ఆ ఇద్దరి దొంగల కన్నా కూడా మరి ఎక్కువగా యేసు ప్రభువుని అవమానపరచడం జరిగింది. మరి అంతేకాదు, యేసు ప్రభువుని సిలువ వేసి యేసు ప్రభువు సిలువ మీద తల మీద ఇన్రి అని రాయడం జరిగింది. ఇన్రి అంటే అబ్రివేషన్, ఐ అంటే ఐసస్, ఎన్ అంటే నజరెనస్, ఆర్ అంటే రెక్స్, ఐ అంటే ఎడియోరం. అంటే దాని అర్థం జీసస్ ఆఫ్ నజరేత్, కింగ్ ఆఫ్ ద జ్యూస్. యూదుల రాజైన నజరేయుడైన యేసు అని విలాసం రాసి తన శిలువ మీద తల మీద కొట్టడం జరిగింది. అంటే నువ్వు యూదుల రాజు అని హేళన చేసేదానికోసంగా ఈ విధంగా రాశారు. యోహాను సువార్తలో రాయబడి ఉంది 19:19లో, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించారు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన హింసించబడుతున్నాడు.
అనేక విధములుగా హింసించబడుతున్నాడు. శారీరకంగా హింసించబడుతున్నాడు, మానసికంగా హింసించబడుతున్నాడు, మానసికంగా అవమానపరుస్తున్నారు. అందరూ అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన్ని హేళన చేస్తున్నారు. నువ్వు నిజముగా యూదుల రాజు అయితే సిలువ నుంచి దిగు అని కొంతమంది, ఇంకా రకరకాలైనటువంటి అవమానాలు పొందుతున్నా కూడా అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు మొట్టమొదట పలికినటువంటి మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని మొట్టమొదటి మాట సిలువలో పలికాడు. మన బ్రదర్ చెప్పాడు. అయితే ఈ యొక్క మాటతో డిస్మస్ హృదయము కదిలించబడింది. ఇద్దరు దొంగలు ఉన్నారు. అయితే ఇద్దరు దొంగల్లో మనం ముందుగానే వారి క్యారెక్టర్ పరంగా చెప్పుకున్నాం. డిస్మస్ దేవుని వైపు తిరిగేటటువంటి వాడు. అయితే మొట్టమొదటిగా డిస్మస్ హృదయము కదిలించబడి ఆయన ఆ మాటను బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. ఇంత హింసిస్తున్నటువంటి పరిస్థితుల్లో శారీరకంగా బాధ అనుభవిస్తున్నాడు. ఎన్నో అవమానపరుస్తున్నారు. అయినప్పటికీ ఈయన తండ్రి, వీరేం చేయుచున్నారో తెలియదు కనుక వీరిని క్షమించు అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే మనకు కీడు చేసిన వారి పక్షంగా ఏం చేస్తామండి? కీడుకు ప్రతి కీడు చేస్తాం. ఇంకా హింసించే వారిని మరింతగా హింసిస్తాం. ఒప్పుకోవాల్సిందే, అవునా కదా? అంటే క్రీస్తులో పరిపూర్ణంగా లేని వాళ్ళు చేసేటటువంటి పనే. అయితే మనకు బైబిల్ ఏం చెప్తుందంటే, కీడుకు ప్రతి కీడు చేస్తాం కదా, కీడు చేయటం మాని మేలు చేయము అని చెప్తుంది. హింసించు వారి కొరకు ప్రార్థన చేయము అని చెప్తుంది ప్రియులారా. అయితే యేసు ప్రభు మాటలకు కదిలించబడినటువంటి డిస్మస్ తన హృదయం కదిలించబడ్డ తర్వాత గెస్టాస్ని ఖండిస్తున్నాడు. గెస్టాస్తో అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే కానీ ఈయనే తప్పిదము చేయలేదు అని ఆయనతో వాదిస్తూ, నీవు దేవునికి భయపడవా అని క్రీస్తుని గురించి పశ్చాత్తాపడి తన ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి అప్పుడు అంటున్నాడు యేసు ప్రభుతో, యేసు అని సంబోధిస్తున్నాడు. యేసు అంటే రక్షకుడా అని నమ్మి ఆయన నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతూ ఉన్నాడు పిల్లరా. ఆ యొక్క ప్రార్థన విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలి కాబట్టి యేసు ప్రభు ఆ చిన్న ప్రార్థనని ఆయన అంగీకరించి ఆ రెండవ దొంగ అయినటువంటి కుడివైపు దొంగ డిస్మస్తో అంటున్నాడు, ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా నీవు పరదేశంలో ఉంటావని వాగ్దానాన్ని చేయడం జరిగింది. అయితే ఈ ముగ్గురి సిలువ కార్యములో 3 ప్రాముఖ్యమైన విషయాల్ని మనం గమనిస్తాం. మొదటిది, వన్ పర్సన్ డైడ్ ఇన్ సిన్. ఒక వ్యక్తి పాపంలో చనిపోయాడు. ఎవరు? గెస్టాస్ అనే దొంగ. రెండో విషయం, వన్ పర్సన్ డైడ్ టు సిన్. ఒక వ్యక్తి పాపానికి చనిపోయాడు. ఆయన ఎవరండి? డిస్మస్ అనేటటువంటి దొంగ. అయితే వన్ పర్సన్ డైడ్ ఫార్ సిన్. ఒక వ్యక్తి పాపము కొరకు చనిపోయాడు. యేసు ప్రభువు మనం చేసిన పాపముల నిమిత్తం ఆయన సిలువలో మన పాపములకు క్రయధనముగా తన యొక్క రక్తాన్ని వెల చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. అందుకే యెషయా గ్రంథం 53:5లో మనం గమనిస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. అయితే జీసస్ డైడ్ ఫర్ సిన్నర్స్. యేసు ప్రభువు పాపుల కొరకు చనిపోయాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 గమనిస్తే,
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మన ప్రభు అయినటువంటి యేసు మంచివారి కొరకు యేసు ప్రభు రాలేదండి. ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే అపవాచేత పీడించబడుతున్నారో, ఎవరైతే బలహీనతల్లో కృంగిపోతున్నారో, అపవాది చేత పీడించబడుతున్నారో, వారి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి మనం అనుకుంటుంటాం, చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు, నేను పాపం చేశాను కదా, దేవుడు నన్ను క్షమించడు అని వారికి వారుగా తీర్మానం చేసుకున్న వారుగా ఉంటారు. అయితే మనం చేసిన పాపం, ఒకవేళ నువ్వు తాగుబోతువా, తిరుగుబోతువా, లేక నీవు హత్య చేసిన వాడవా, నీవు దేవునికి వ్యతిరేకంగా ఏ పాపం చేసినప్పటికి కూడా ఆయన ప్రతి పాపమును, నీ పాపములు ఎంత భయంకరమైనా కూడా ఆయన క్షమించేదానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 గమనిస్తే, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను క్షమిస్తాడు ఆయన సన్నిధిలో. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, మనం పాపాలను విడిచిపెడితే క్రీస్తుతో కూడా జత చేయబడిన వారుగా ఉంటాం. అయితే మన రక్షించబడుటకు చివరి గడియ ఏమిటండి? మరణం. మరణం తర్వాత రక్షించబడటం అనేది ఉండదు. మరణానికి ముందే కృపాద్వారం తెరవబడి ఉంటుంది. మరణం తర్వాత శాశ్వతంగా రక్షణ అనేటటువంటి కృపాద్వారం మూయబడి ఉంటుంది. కనుక డిస్మస్ అనే దొంగను గమనిస్తే, మరణానికి ముందే తను రక్షించబడి పశ్చాత్తాపడి తన పాపమును ఒప్పుకొని యేసు ప్రభువుతో జడ్చేయబడ్డాడు. గెస్టాస్ అయితే మరణానికి ముందు చివరి గడిలో కూడా తన పశ్చాత్తాపం పొందలేదు, క్రీస్తుతో జత చేయబడలేదు, నిత్య నరకానికి పాత్రుడయ్యాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చాలామంది అనుకోవచ్చు, డిస్మస్ చివరి క్షణాల్లో మారు మనసు పొందాడు కదా, మనం కూడా మన ఆయుష్కాలం అంతా కూడా మనం ఎంజాయ్ చేసి, మన ఆయుష్కాలం అంతా పాప జీవితం జీవించి చివరి క్షణంలో వృద్ధాప్యంలో దేవుణ్ణి నమ్ముకుంటామేమో అని అనుకోవచ్చు. కానీ అయితే నేడే రక్షణ దినం, రేపుటి దినం ఉందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఒక వస్తువుకి గ్యారంటీ వారంటీలు ఉంటాయి, కానీ మానవ జీవితానికి గ్యారంటీ వారంటీ ఉండదు. కాబట్టి మనం నేడే రక్షణ దినం కనుక ఈ దినమే డిస్మస్ వలె మారు మనసు పొందుదాం. ఇంకా ఎవరైనా మారు మనసు పొందని వారుంటే, మన పాపములు ఎంత భయంకరమైన ఆయన క్షమించి తన హక్కును చేర్చేసుకునేదానికి, తనతో జత చేసుకునేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పిల్లారా. కాబట్టి మన జీవితాలని మార్పు చేసుకుందాం. మరి ఎవరైతే ఇంకా రక్షణలో లేరో వారందరూ కూడా ప్రభు సన్నిధిలో రేపు అని వాయిదా లేకుండా ఈ దినమే, ఈ క్షణమే, ఎంతోమంది ఉన్న స్థలం నుంచి బయటికి వెళ్ళేటప్పటికే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతూ ఉన్నారు. మరి అందువల్ల మనందరం కూడా దేవుని సన్నిధిలో మార్పు చెందుదాం, మన పాపమును ఒప్పుకుందాం. మరి దేవుని నిత్య జీవములోకి ప్రవేశించుటకు దేవుడు కృప చూపిస్తాడు. కనుక మనందరం చేయవలసినటువంటి తీర్మానం ఏమిటంటే, కృపా సింహాసనం ఉన్నప్పుడే, కృపాద్వారాలు తెరవబడినప్పుడే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో రక్షణ అనేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని మీ అందరికీ మనం చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. సంఘానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక. చక్కటి వర్తమానం
రెండవ మాట చాలా చక్కటి మాట. ఇది దొంగలు పలికిన మాటలు చూస్తే, ఒకడేమో యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, భూలోకంలో పెట్టిన పేరు అది. ఇంకొకడేమో నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకుని నన్ను కూడా రక్షించు అంటాడు, అది పరలోకంలో పెట్టిన పేరు. ఈ ఇద్దరు దొంగలకి ఇన్ని విషయాలు ఎట్లా తెలుసు? మనకైతే ఈ శిక్షా విధి న్యాయం అంటాడు, ఈయన యందు ఏ తప్పు లేదంటాడు. మళ్ళీ నీ రాజ్యం అంటాడు, ఇంకొక రాజ్యం ఉందని దొంగలకి ఎట్లా తెలుసు? దొంగలు ఏం చేస్తారంటే, మేము వాళ్ళని మారు పేరు పెట్టేవాళ్ళం చిన్నప్పుడు. దొంగలు అంటే కలెక్టర్లు అనేవాళ్ళం, మన జేబులోంచి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. అది కిక్కిరిసిన జనసంద్రం ఉండేటువంటి ప్రదేశాలు వారికి కలెక్షన్ చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలు. ఆ రోజుల్లో యేసు ప్రభుత్వం కూడా జనసమూహాలు వెంబడించేవాళ్ళు కనుక స్వస్థపడిన వారు వారి సంబరాల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేతుల్లో జేబులు ఉండేది మర్చిపోయి. అలాగే ఆయన బోధలు మైమర్చిపోయి వినేవాళ్ళు, 3 రాత్రింబగళ్ళు అన్నపానాలు కూడా మర్చి ఉన్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు యేసు ప్రభువుతో కూడా ఈ దొంగలు కూడా ఆ జనసంద్రంలో కలిసిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఆ మాటలు విన్నారు. ఈ మాటలు చెవికి ఎక్కినాయి వారికి, కాబట్టి ఇప్పుడు ఆ శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఏ రీతిగా దేవుని మాట విన్నా ఆ సమయంలో అది మనకు మేలుకరంగా పనిచేస్తుంది. చాలా చక్కటి వర్తమానం.